ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మహాశివరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. తమ ఆరాధ్య దైవమైన పరమశివుని దర్శించుకోవటానికి ఉదయం నుంచే భక్తులు శివాలయాలకు బారులు తీరారు. శివాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. ఇక భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాయిలు అందిస్తారు. దినం సందర్భంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కూడా శైవ క్షేత్రాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడిపోతున్నాయి. ఉదయం నుంచి కూడా భక్తులంతా కూడా శివుని దర్శించుకుంటున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం సిరిసిల్మ టెంపుల్ దగ్గర చాలా పురాతనమైన ఆలయం, చాలా విశిష్టత కలిగిన ఆలయం మల్లికార్జున ఆలయానికి కూడా భక్తుల తాకిడి పెరిగింది. సో మనం విజువల్స్లో కూడా చూడొచ్చు, చాలా పెద్ద ఎత్తున కూడా భక్తులు వచ్చి శివుని దర్శించుకుంటున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. సో ఆలయ ప్రాంగాలంతా ఏవైతే శివాలయాలన్నీ కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి శివాలయాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా ఉండేందుకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. సో మనతో మాట్లాడడానికి అర్చకులు ఒకసారి మాట్లాడిద్దాం. చెప్పండి, మహాశివరాత్రి విశిష్టత ఏంది అసలు? మాఘమాసంలో బహుళ చతుర్దశి రోజు, త్రయోదశి రోజు వచ్చే ఇటువంటి శివరాత్రి శివుడు సాక్షాత్ పరమశివుడు శివలింగము ఉద్భవించిన సమయము, ఆది అంతము లేనటువంటి శివలింగము ఉద్భవించినటువంటి ఈ సమయము, సాక్షాత్ పరమశివుడు ఈ సృష్టి స్థితి లయకారకుడైనటువంటి పరమశివుడు ఆది అంతములు లేకుండా శివలింగము ఉద్భవించినటువంటి ఈ పర్వదినాన్ని మహాశివరాత్రిగా మనము కొలుసుకుంటున్నాము. మరియు అన్ని దేవుళ్లకు అందరు దేవుళ్లను అమృతం దాగి అందరు దేవుళ్ళైతే ఆ అమృతం దాగినటువంటి ఆ దేవుళ్లకు విషం దాగి తను విషాన్ని గరళంలో నింపుకొని ఆ దేవుళ్ళందరినీ మనకు దేవుళ్ళుగా పరిచయం చేసినటువంటి ఆ దేవుళ్ళందరికీ ఒక దేవుడు పరమాత్ముడైనటువంటి మహాశివుడు ఈ రోజు ఉద్భవించినటువంటి సందర్భంగా మరియు భక్తులందరూ కూడా ప్రతి ఆలయానికి వచ్చి సందర్శించుకోవడం జరుగుతుంది. ఈ శివాలయానికి ప్రతినిత్యం కూడా శివాలయంలో పూజా కార్యక్రమాలు జరుగుతుంటాయి. సో ఈరోజు మహాశివరాత్రి స్పెషల్ డే కాబట్టి ఎలాంటి పూజా కార్యక్రమాలు జరుగుతాయి? ఈరోజు పొద్దున నుంచి అభిషేక కార్యక్రమం ఉంటుంది. మరి సాయంత్రము ఈ యొక్క సిరిచల్మ శివాలయంలో జెండా కార్యక్రమం ఉంటుంది. ఈ రోజు నుంచి శివుడు మరియు తర్వాత పంచమి నోడు జాతర మొదలు కార్యక్రమం అవుతుంది. కాబట్టి ఈరోజు జెండా ఎక్కడం జరుగుతుంది. ఈరోజు